కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్ల వద్ద వందల కోట్ల సంపద ఉన్నదని, కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులపై ఎందుకు విచారణ జరిపించట్లేదని, ఏసీబీకి చిక్కిన ఇంజనీర్ల వెనుక ఎవరున్నారో ఎందుకు విచారణ చేయట్లేదని కవిత నిలదీశారు. బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసిన అవినీతి అనకొండలను ఉపేక్షించొద్దని కోరారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, కాపాడుతున్నారని, వాళ్ల సోషల్ మీడియా బ్యాచ్ రేపటి నుంచి తనపై దుష్ప్రచారం చేస్తారని, సోషల్ మీడియాలో తనపై నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ అంటే మహానాయకుడు అని దేశవ్యాప్తంగా పేరు ఉందని, రేపటి నుంచి కేసీఆర్ పేరు చెప్తే సీబీఐ పేరు కూడా వినిపిస్తుందని, పెద్దసారు వద్దకు వచ్చాక కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. తనని రేవంత్ రెడ్డి, బీజేపీ, బండి సంజయ్ నడిపిస్తున్నారని, రేపటి నుంచి అంటారని జోస్యం చెప్పారు. తాను కేసీఆర్ బిడ్డను, కబడ్దార్, ఒకరు నడిపిస్తే నడిచే వ్యక్తిని కాదని ఆమె వెల్లడించారు. ఇక ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, నిన్న కవిత చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ లో ఒక ప్రకంపనలు అయితే వచ్చాయని చెప్పారంటారు. ముఖ్యంగా పక్కనున్నటువంటి వ్యక్తుల గురించి, అంటే హరీష్ రావు గురించి, సంతోష్ గురించి డైరెక్ట్ గా ఇప్పటి వరకు చెప్పకపోయినా నిన్న ఆవిడ చాలా క్లియర్ గా కూడా చెప్పారు. వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలు, ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు అని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానించడం జరిగింది కదా. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలకలం అయితే ప్రారంభమైంది. ఎందుకు అంటే ఒకవైపు కేసు విచారణలు కొనసాగుతున్నాయి, మరోవైపు కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ అంతా ఒకటాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి వచ్చిన కవిత మాత్రం బాంబు పేల్చింది. బాపుకు అండగా ఉంటా అంటూ బావ పేరు తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అస్త్రాలు అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఊబిలో మునిగిన పరిస్థితి ఉంది. అంటే కవిత వ్యాఖ్యలు ఒకసారిగా ఊబిలోకి లాగడంతో పార్టీ ఇప్పుడు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో అయితే నిలబడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు వరుస విచారణలు, ఒకవైపు కేసులకు సంబంధించి విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా మారాయి. ఈ పార్టీని చాలా ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించేసి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి శాసనసభలో కానీ బయట కానీ చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా అన్ని అంశాలు, అంటే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి కమిషన్ సంబంధించిన నివేదిక కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో అందరి అభిప్రాయాలు తీసుకున్న సందర్భంగా దీనిపై మొత్తం కంక్లూజన్ లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కేసులు, అంటే దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేస్తే మొత్తం దోషులపై విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి, అంటే ఇక్కడ రాష్ట్రం నుంచి సిట్ గానీ మరో సిబిసిఐడి గానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెప్పేసి అందరూ భావిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఫైనాన్స్ సంస్థలు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కానీ, సిడబ్ల్యూసి, ఇవన్నీ కూడా కేంద్ర సంస్థలు కాబట్టి వీటిపై విచారణ జరపాలంటే కేంద్ర సంస్థ అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కక్ష రాజకీయాలు లేకుండా కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో దీనికి సంబంధించి సిబిఐ విచారణకు అయితే ఆదేశించారు. ఈ సిబిఐ విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. అంటే బీజేపీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ సిబిఐకి విచారణకు ఆదేశించింది. ఇది కక్ష సాధింపు రాజకీయాలు, అంటే బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి బీజేపీపై, బీఆర్ఎస్ పై బురద జల్లే రాజకీయాల భాగంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించారంటూ పార్టీ కూడా పెద్ద ఎత్తున దీనిపై పోరాటానికి నిన్న ఈ రోజు పోరాటాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న అమెరికా నుంచి వచ్చిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నా, ఆ దయ్యాలు ఎవరంటూ కూడా ఇప్పటివరకు ఇండైరెక్ట్ గా చెప్పిన ఆమె నిన్న డైరెక్ట్ గా హరీష్ రావు అండ్ సంతోష్ రావు పేర్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ అవినీతికి సంబంధించి ఏదైతే ఈఎన్సీలు, గతంలో పనిచేసిన ఈఎన్సీలు నూనె శ్రీధర్ గానీ, అదేవిధంగా హరిరామ్ గానీ, మురళీధర్ రావు, వీళ్ళందరికీ సంబంధించి పెద్ద ఎత్తున ఏసీబీ రైడ్ జరిగినప్పుడు 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఈ ఆస్తులు బయటపడటానికి, వీళ్ళ దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడటానికి ప్రధాన కారణం ఎవరు, దీని వెనక బినామీలు ఎవరున్నారంటూ కూడా దీనిపై విచారణ ఎందుకు ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి కూడా కొంచెం ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గోదావరి జలాలను తెలంగాణకు అన్ని విధాలుగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ అహర్నిశలు పనిచేసి తిండి తిప్పలు మానేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ప్రపంచంలోనే ఎక్కడైనా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అలాంటి గొప్ప వ్యక్తిపై ఇప్పుడు సిబిఐ విచారణ సంబంధించి ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసిందంటే ఈ అవినీతి మరొక ప్రధాన కారణం ఎవరంటూ కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి. అవినీతి ప్రధాన కారణం పార్టీకి సంబంధించిన కీలక నేత హరీష్ రావు, అదేవిధంగా
మాజీ ఎంపీ సంతోష్ రావు, అదేవిధంగా మేఘా కృష్ణారెడ్డి అంటూ కూడా ఈ ముగ్గురు పేర్లను బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం ఇటు అధికార పార్టీకి అదేవిధంగా బీజేపీకి అస్త్రాలుగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అవిధ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మద్దతు ఇచ్చేలాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి వెళ్ళిన కూడా నిజమో అని చెప్పేసి, అంటే కవిత చేసిన వ్యాఖ్యలతో నిజమో అని చెప్పేసి ప్రజల్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో పార్టీ ఒకసారిగా డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మద్దతు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి. ఇది స్థానిక సంస్థలకు కూడా చాలా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కవిత వ్యాఖ్యలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దానిపై ఫామ్ హౌస్ లో కీలక నేతలు నిన్న దాదాపు అర్ధరాత్రి వరకు కూడా భేటీ అయిన పరిస్థితి కేసీఆర్ తో. అయితే దీనిపై ఏటూ తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ కవిత బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న నేత. ఆమెపై చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అది పార్టీపై ఏ విధంగా ప్రభావం పడుతుంది, అదేవిధంగా ఆమెపై యాక్షన్ తీసుకోకుండా ఇలాగే వదిలేస్తే ఆమె చేసే వ్యాఖ్యల వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దీని అన్నిటిపై కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా కీలక నేతలతో భేటీ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకుంటారు, కేవలం అంటే ఆమెపై షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకపోతే పిలిచి మాట్లాడతారా, లేకపోతే సస్పెండ్ చేస్తారా అనే దానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఒక కీలక ప్రకటన, పార్టీకి సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఫామ్ హౌస్ లో కేటీఆర్ అదేవిధంగా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, వీరితో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్, వీళ్ళంతా కూడా కీలక భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశం జరిగింది. అయితే సమావేశంలో చాలా కూలంకషంగా, అంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణ అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం వీటన్నిటిపై చర్చించారు. అదేవిధంగా కవిత ఇటీవల చేసిన అంటే నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతున్నాయి. ఆమెను ఇదే విధంగా వదిలేస్తే స్థానిక సంస్థల్లో పార్టీ అయితే రామ్ నరేష్ ముఖ్యంగా చూసుకుంటే కవిత చాలా దూకుడుగానే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ముందుగా ఎందుకంటే పార్టీ నుంచి ఒకవేళ సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉంది, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి కదా. కవిత చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే కవిత లేఖ లీక్ అయినప్పుడు, ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆమె లేఖ లీక్ అయింది. ఆ లీక్ అయిన సందర్భంగానే ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ మరి ఇంకేదైనా చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగానే స్పందించాలన్న ఉద్దేశంతో ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు నిర్ణయం, అంటే పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై కొంత తర్జన భర్జనలు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురుగా ఉన్నారు, అదేవిధంగా పార్టీలో కీలకంగా నేతగా వ్యవహరించారు, ఉద్యమం సంబంధించి కూడా ఎంతో కీలకంగా ఉన్నారు. కాబట్టి ఆమెపై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక రకమైన భావం వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఆమెపై ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి స్పందించాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే అప్పటి వరకు కూడా ఆమెకి పూర్తిగా దూరంగా ఉండాలి, ఆమె చేసే వ్యాఖ్యలకు కానీ ఆమె కార్యక్రమాలు కూడా పూర్తిగా పార్టీ అంతా దూరంగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీ కనుక ఆమెను సస్పెండ్ చేస్తే దానికి తగ్గట్టుగానే స్పందించాలని చెప్పి కవిత కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో పార్టీకి సంబంధించి ఆమె పెట్టబోయే పార్టీకి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వస్తుంది. అయితే గతంలో కూడా ఇదే వ్యవహారం బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దానిపై అంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకోకుండా ఆమె పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితిలో ఆమె దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలు, ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న చేసిన వ్యాఖ్యల్లో పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు పై డైరెక్ట్ గా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెపై కంపల్సరీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పార్టీ నేతలంతా కేసీఆర్ ను కోరిన పరిస్థితి ఉంది. దీంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది అంతా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ భవన్ లో ప్రకటిస్తారా లేకపోతే ఫామ్ హౌస్ లో ప్రకటిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సస్పెండ్ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది, సస్పెండ్ చేయకపోయినా ఆమె చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. కాబట్టి దీనిపై ఎలా ఉండాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా పార్టీ పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కొంత తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. నిన్న దాదాపు 4 గంటలకు పైగా చర్చలు జరిగాయి అర్ధరాత్రి వరకు కూడా. ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయం ప్రకటిస్తారు. ఫామ్ హౌస్ లో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి అంతా భావించారు. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశం జరిగిన నేపథ్యంలో కేసీఆర్ దీనిపై ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వనట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు
ఒక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉండిపోయింది. అయితే రామ్ నరేష్, నిన్న కవిత చేసిన వ్యాఖ్యల్లో ఆవిడ ఒక మాట కూడా అనడం జరిగింది. నేను చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకి ఆగ్రహం తెప్పించినా సరే, దాంతో పాటు స్థానిక సంస్థల్లో నేను నష్టపోయినా పర్వాలేదు అని చెప్పి కూడా ఆవిడ అనడం జరిగింది. అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే తెలంగాణ జాగృతి తరపున ఆమె ఏదైతే కొత్త పార్టీ పెడితే ఒకవేళ దాని తరపున పోటీ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇప్పటికే అంటే తెలంగాణ జాగృతి తరఫున ఆమె మొత్తం శాఖలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ కొత్త శాఖలను కేటాయించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఫీల్డ్ లెవెల్లో ఆమె జాగృతికి సంబంధించి విస్తరణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బొగ్గుగని కార్మిక శాఖ అంటే సింగరేణి ఏరియాలో బొగ్గుగని కార్మిక శాఖ చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి దాంట్లో కూడా తెలంగాణ జాగృతికి సంబంధించి వింగును కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పార్టీకి సంబంధించి బొగ్గుగన కార్మిక శాఖ గౌరవ అధ్యక్షురాలుగా ఆమె 10 ఏళ్ల పాటు పనిచేసినప్పటికీ ఆమెని ఆ పదవి నుంచి తొలగించి కొప్పుల ఈశ్వర్కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో సైత అమెరికా వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరగడంతో ఆమె సోషల్ మీడియాలోనే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే పార్టీ బొగ్గుగని కార్మిక శాఖకు సంబంధించి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలా, అలాంటి మీటింగ్ పెట్టకుండా కేవలం పార్టీ కార్యాలయంలోనే పెట్టేసి దాన్ని గౌరవ అధ్యక్షురాలుగా తొలగించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి హెచ్ఎంఎస్ కార్మిక సంఘం ఏదైతే ఉందో ఆ కార్మిక సంఘం ఇటీవల 31వ తారీఖున ఆమె కవితను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటూ ఒక నిర్ణయం అయితే ప్రకటించింది. ఇవన్నీ చూస్తుంటే ఆమె చాలా క్లియర్ గా ఒక పాత్ అనేది ఏర్పాటు చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ జాగృతి తరఫున అంటే తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆమె సిద్ధమైనట్టు తెలుస్తుంది. గతంలో ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ జాగృతి నుంచి పోటీ చేసినా కూడా వాళ్ళంతా బీఫామ్స్ కోసం తెలంగాణ భవన్కు వెళ్లాలని చెప్పేసి ఆమె ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అంటే కంపల్సరీగా తెలంగాణ జాగృతి నుంచి కూడా పోటీలో ఉంటారని చెప్పేసి ఆమె చెప్పారు. అయితే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఏ విధంగా అంటే ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ చేసిన నేపథ్యంలో పార్టీ ఆమెను పూర్తిగా దూరం పెట్టే అవకాశం ఉంది. అందులో భాగంగా ఆమెకు సంబంధించిన క్యాడర్ కానీ అదేవిధంగా నేతలకు కానీ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే లేదు. దీంతో ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులు నిలబెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. అవి ఎందుకంటే తాను ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తాయి. అదేవిధంగా పార్టీ నేతలు కూడా తమపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. వీళ్ళ దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతో నేను పని. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి పడితే మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ.